ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో ఆకాశం బంగారు వర్ణంలో మెరిసిపోయే ఒక ఉదయాన ఈ కథ మొదలైంది. అనంతమైన కొండలు, మంచు కురిసే మైదానాలు, నిశ్శబ్దంగా వీచే గాలి ఇవన్నీ ఒక అద్భుతానికి సాక్ష్యాలు. ఈ ప్రశాంతత మధ్యలో ఒక చిన్న గొర్రెల కాపరి ఉండేవాడు. అతని పేరు దావీదు. అతను సామాన్యుడే కావచ్చు, కాని అతని చూపులో ఒక స్పష్టత ఉంది. ప్రతిరోజూ తన గొర్రెలను కాపాడుకుంటూ ప్రకృతి ఒడిలో దేవుని మహిమను కీర్తించేవాడు. తన చేతిలోని చిన్న వీణ మీటుతూ అతను పాడుతుంటే పక్షులు కూడా మైమరిచి వినేవి. అది కేవలం సంగీతం కాదు, అది ఒక ఆత్మకు, తన సృష్టికర్తకు మధ్య ఉన్న అనుబంధం. కాని ఈ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఫిలిస్తీయుల సైన్యం ఇశ్రాయేలీల ముందుకొచ్చి నిలిచింది. ఆ సైన్యంలో ఒక భయంకరమైన యోధుడున్నాడు. అతనే గోలియాత్. 9 అడుగుల ఎత్తు, భారీ కంచు కవచం, గర్జించే గొంతు. అతను చేసే అరుపులకు భూమి కంపించేది. మీలో ఎవరైనా నన్ను ఎదిరించగలరా అని అతను వెటకారంగా నవ్వుతుంటే గొప్ప గొప్ప వీరులు సైతం భయంతో వణికిపోయారు. ఇశ్రాయేలు శిబిరంలో నిశ్శబ్దం. అందరి కళ్లల్లో మృత్యువు కనిపించింది. సరిగ్గా అప్పుడే తన అన్నలకు ఆహారం తీసుకురావడానికి దావీదు అక్కడికి వచ్చాడు. ఆ రాక్షసుడి మాటలు విన్నప్పుడు దావీదు కళ్లల్లో భయం లేదు, ఒక పవిత్రమైన కోపం కనిపించింది. జీవము గల దేవుని సైన్యాన్ని సవాలు చేయడానికి ఇతడెవరు అని గర్జించాడు. రాజు సౌలు ఇచ్చిన భారీ కవచం అతనికి సరిపోలేదు. నాకివి వద్దు అంటూ ఆ ఆయుధాలను ప్రక్కన పెట్టాడు. అతను వెళ్ళింది నది దగ్గరకు. మెరిసిపోతున్న నీటి ప్రవాహంలోండి 5 నునుపైన రాళ్లను ఎంచుకున్నాడు. తన వడిసెల, తన విశ్వాసం, అతని ఆయుధాలు ఇవే. యుద్ధభూమిలో ఒక చిన్న బాలుడు, ఒక మహారాక్షసుడు. గోలియాత్ నవ్వాడు. కాని దావీదు అన్నాడు, నువ్వు కత్తితో, ఈటతో వస్తున్నావు, కాని నేను సైన్యములకధిపతి అయిన దేవుని పేరట వస్తున్నాను. వడిసెల గాలిలో వేగంగా తిరిగింది. ఒకే ఒక్క రాయి మెరుపులా ఎగిరివెళ్ళింది. అది సరిగ్గా గోలియాతు నుదుటిని తాకింది. ఆ కొండంత మనిషి ఒక్కసారిగా నేలకూలాడు. ఆ నిశ్శబ్దంలో ఒక అద్భుతం జరిగింది. చిన్న రాయి పెద్ద గర్వాయిని ఓడించింది. విజయం లభించింది. కాని దావీదు హృదయంలో అహంకారం లేదు. సూర్యుడు అస్తమిస్తున్న వేళ మళ్లీ అదే ప్రశాంతత ఆ కొండల మీద అలముకుంది. ఆకాశం నీలం మరియు ఊదా రంగులతో నిండిపోయింది. నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరుస్తూ దేవుని అపారతను చాటుతున్నాయి. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: బలం ఆయుధాలలో లేదు, మన సంకల్పంలో ఉంది. లోకం నిన్ను చిన్నవాడివి అనవచ్చు, కాని నీ విశ్వాసం గట్టిదైతే నీ ముందున్న ఏ గోలియాతైనా పడిపోవాల్సిందే. ఆ రాత్రి నిశ్శబ్దంలో దావీదు మళ్లీ తన గొర్రెల దగ్గరకు నడిచాడు, తన సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ. Created by Christ-Centered Ministries. Help us spread the word. Don't forget to like, share, and subscribe.